Shall we turn our Bibles to the book of Hebrews, chapter 11 and verse 1. హీబ్రూయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మన ఉదయకాల సమయం మన ధ్యానం కొరకు చదువుకుందాం. Please turn your Bibles to Hebrews, chapter 11 and verse 1, and we will read this verse. All of us together. హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. All of us together, please. అందరం కూడా కలిసి చదువుకుందాం. Now faith విశ్వాసం అన్నది is the substance నిరీక్షింపబడు of వాటి యొక్క things నిజ hoped for, the స్వరూపమును evidence of things అదృశ్యమైనవి not seen. యున్నవనటకు రుజువునై ఉన్నది. Now turn with me to 2 Corinthians 4th chapter and 18th verse. 2 కొరింథీ 4th chapter, 4వ అధ్యాయం 18th verse. 18వ వచనం. All of us together. 2 కొరింథీ 4:18 అందరం కూడా కలిసి. While we క్షణ look not at మాత్రముండు the things మా which చులిక are నిశ్రమ seen, but at the మా things కొరకు which are not అంతకంతకు seen. ఎక్కువగా For the things which are నిత్యమైన seen are మహిమ temporal, భారమును but the కలుగజేయుచున్నది. things which are ఏలైనగా not seen దృశ్యమైనవి are అనిత్యములు, eternal. అదృశ్యమైనవి నిత్యములు. Romans chapter 8 రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 24. 24వ వచనం. All of us together. అందరం కూడా కలిసి చదువుకుందాం. Romans chapter 8 and verse 24. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. For we are saved ఏలైనగా by మనము hope, నిరీక్షణ కలిగిన but hope వారమై that is seen రక్షింపబడితిమి. is not hope. నిరీక్షింపబడినది For what a man కనబడినప్పుడు seeth, why నిరీక్షణతో doth he పని yet ఉండదు. hope తాను for? చూచిన దాని కొరకు ఎవడు నిరీక్షించును? Let us pray. ప్రార్థించుకుందాం. Our loving and heavenly gracious Father, మా ప్రియ పరలోకపు తండ్రి, merciful God, కనికరం కలిగినటువంటి దేవా, we thank you for a new day in our lives. మాకు అనుగ్రహించినటువంటి నూతనమైన దినాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. We really bless thy holy name. మీ యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తుంటున్నాం. We thank you for thy faithfulness in our lives. మా యొక్క జీవితంలో నీవు చూపించినటువంటి విశ్వాస్యతను బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. You have kept us in the land of the living. మేము సజీవులంగా ఇక భూమి మీద నివసించేటువంటి కృపలో ఉంచున్నావు. And you have brought us out from darkness into a marvelous light. చీకటి కలిగినటువంటి ఆ యొక్క అనుభవం నుంచి వెలుగులోనికి మమ్మల్ని నడిపించినావు. Just like the night passeth and day breaketh, ఏ విధంగా అయితే రాత్రి చీకటి గతించి పగలు వెలుగుగా ఉంటుందో, we are also brought into the marvelous light spiritually in the Lord Jesus Christ, passed from darkness. అదే విధంగా క్రీస్తులో అట్టి చీకటిలోంచి వెలుగులోనికి మమ్మల్ని మార్చుతూ వచ్చినారు. Lord, we thank you for the precious gift of salvation you have given to us. మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. We thank you for the forgiveness of our sins. మా పాపములను క్షమించిన దాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. Thank you for the precious blood that was shed on the cross for the remission of our sins. మా పాప క్షమాపణ నిమిత్తమై కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తమును బట్టి స్తుతిస్తుంటున్నాం. Thank you for the grace and mercy you have bestowed upon us, that you sought us and you saved us. మా మీద మీరు కృపను దయను చూపించి మమ్మల్ని మీ సమకూర్చుకున్న విధానం బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. You have made us your own, మమ్మల్ని మీ సొంత వారిగా చేసుకున్నారు. as your household, మీ యొక్క మరి సఖియ సాంపాద్యంగా చేసుకున్నారు. and you added us into your body, which is the church. మరి నీ యొక్క సంఘంలోనికి మమ్మల్ని అంటుకట్టుకున్నారు. Thank you, Lord, for bringing us all together for these gatherings on these days. ఈ యొక్క దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి సమకూర్చి మమ్మల్ని స్థలంలోనికి నడిపించినందుకు స్తుతిస్తుంటున్నాం. Yes, Lord, it is the Lord's doing. It is marvelous in our eyes. మరి ఇది నీ కార్యములు మా యొక్క కంటికి ఎంతో గంభీరంగా ఆశ్చర్యంగా ఉన్నాయి. This is the Lord's day. We will rejoice and we will be glad in it. ఇది నీ యొక్క దినము. ఈ యొక్క దినంలో మేము స్తుతించి సంతోషించున్నట్లుగా మాకు అనుగ్రహిస్తున్నందుకే మేము స్తుతిస్తుంటున్నాం. We commit the entire day's proceedings into thy trustworthy hands. ఈ యొక్క కూడికలు, ఈ దినాలన్నీ కూడా మీ యొక్క దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. We may experience thy presence in every small detail. ప్రతి చిన్ని విషయంలో కూడా నీ యొక్క సన్నిధిని మేము అనుభవించినట్లు మాకు కృపను అనుగ్రహించండి. Particularly we pray that you would speak to us through thy word. నీ యొక్క వాక్యం ద్వారా మరి ప్రాముఖ్యంగా మీరు మాతో మాట్లాడతారని నమ్ముచుంటున్నాం. Unless thy law is our delight, we would perish in our afflictions. కాబట్టి మా యొక్క మరి నీ యొక్క వాక్యం నందు మేము ఆలోచన కలిగి శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే
మరి అది మమ్మల్ని ప్రతి విధమైనటువంటి మరి నెమ్మది లేనటువంటి స్థితి నుంచి మనం తప్పిస్తుంటుంది. Yes, Lord, man shall not live by bread alone, but by every word that proceedeth out from the mouth of God. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది. So we humbly pray that you would speak to us through thy word. కాబట్టి దీనం కలిగి నీ వైపు చూస్తూ ప్రార్థిస్తుంటున్నాం, మాతో మాట్లాడవలసిందిగా వేడుకొంచుంటున్నాం. Lord, we are empty people, Lord, we have nothing, Lord, so unless you fill us, we have nothing to share or to receive. మేము వట్టి వారము, మాలో ఏమీ లేదు, నీవు నింపితే కానీ మాలో నీ వాక్యము నింపబడదు, నీ యొక్క స్వరమును మేము వినలేము. So we pray that you by the power of the Spirit would speak to us. నీ యొక్క ఆత్మ శక్తి చేత మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. You promised that in Luke chapter 12 and verse 12. లూకా సువార్త 12వ వచనంలో నువ్వు సెలవించిన రీతిగా Matthew 10th chapter 20th verse, you promised that the Spirit of God will speak to us. మత్తయి 10:20 ప్రకారం నీ యొక్క ఆత్మతో మాట్లాడును గాక. So Lord, we pray that to both the preacher and the hearer, the Spirit of God would minister, Lord, and we would be diligent to the ministry of the Spirit of God. మరి ఆత్మ ఈ ఉదయకాల సమయంలో మరి బోధించేటువంటి బోధకునికి, వినేటటువంటి వారికి మరి వినగలిగే చెవులు మరి గ్రహింపును అనుగ్రహించును గాక. We bind all the powers of Satan that try to disturb us in any manner. ప్రతి అంధకార చీకటి శక్తుల్ని, సైతాన్ యొక్క శక్తుల్ని నీ నామములో బంధిస్తుంటున్నాం. Lord, we pray that you would take control of our thoughts. మా యొక్క ఆలోచనలకు కావలిగా ఉండుము. Lord, take away all our wandering thoughts and help us to focus on Christ alone. చంచలమైనటువంటి ప్రతి తలంపు నుంచి గమనించి మనం తప్పించి నీ మీదనే మేము మా యొక్క దృష్టిని కేంద్రీకరించలాగిన మా కృపను We may not అనుగ్రహించండి. be distracted or disturbed by the things that happen around us, by the circumstances, but our focus may be only on the Lord Jesus Christ alone. పరిస్థితులను బట్టి కలిగేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకము, ప్రతి విధమైనటువంటి ఇబ్బంది మీద మేము మా యొక్క దృష్టి ఉంచక క్రీస్తు మీద, నీ వాక్యం మీద మేము కలిగి ఉండుటకు మా కృపను అనుగ్రహిస్తురండి. Help us all to yield to the headship and lordship of our Lord Jesus Christ. నీ యొక్క క్రీస్తు యొక్క శిరసత్వానికి మేము తగ్గించుకొని మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటకు మా కృపను అనుగ్రహిస్తురండి. We pray with thanksgiving in the precious name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. Faith is the substance of things hoped for. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమైనది. That is the theme for this retreat. ఈ యొక్క రిట్రీట్కి మనకు ఈ సంవత్సరానికి కలిగి ఉన్నటువంటి థీమ్ Faith, the phenomena of faith is something very powerful. ఈ విశ్వాసం అన్నది మరి ఎంతో శక్తివంతమైనది. Almost all people, I believe, have faith in something or other, in some form or other. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో వారు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. I believe, including atheists, everybody will express faith in their lives in some form or the other, or in something or the other. కాబట్టి దేవుడు లేడు అని చెప్పేటటువంటి వారు కూడా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక దాని మీద వారు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. A farmer has faith that there will be rains, and he is hoping that the crops will come, so with that faith he will sow the seed. రైతును చూసినట్లయితే వర్షం పడుతుంది అన్న దాని మీద, వర్షం మీద విశ్వాసం కలిగి ఆ విశ్వాసంతో విత్తనాలను విత్తుతాడు. A patient has faith in the doctor, so much so he is willing to let his heart be replaced by the cardiologist. కాబట్టి ఒక మరి గుండెకి సంబంధించినటువంటి సమస్య ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి ఒక మరి వ్యాధిగ్రస్తుడు కూడా ఆ యొక్క వైద్యుని మీద విశ్వాసంతో తను ఆ వైద్యుని దగ్గర వైద్యం చేయించుకోవడానికి వెళ్తాడు. We all have taken a flight, aeroplane, మనమందరం కూడా మరి ఏరోప్లేన్ ఎక్కాము with the hope that we will land in our destination and having faith in the pilot. We have never seen his license, did we? But we just get in and get out. ఆ విధంగా మరి ఏరోప్లేన్ ఎక్కినటువంటి మనమందరం కూడా ఆ యొక్క పైలట్ మీద విశ్వాసంతో, నిరీక్షణతో మనము గమ్యాన్ని చేరుతామని ఎంతో విశ్వాసంతో మనం ఆ యొక్క ఏరోప్లేన్ ఎక్కుతాము. I like gardening. నాకు మరి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తోటలో పనిచేయాలంటే. And on October, during it's about to get cold, and I was planting some tulip bulbs. కాబట్టి ఆ యొక్క అక్టోబర్ మాసంలో కొన్ని టులిప్ లీవ్ ఆ యొక్క విత్తనాలను విత్తుతా ఉన్నాను. And my son Matthew was curious, and he was a little boy, and he asked me what I was doing. నా కుమారుడు మాథ్యూ కొంచెం మరి ఉత్సాహంగా ఆ యొక్క చేస్తున్న పనిని చూసి ఏం చేస్తున్నావు అని అడిగాడు.
I told him that I am planting some bulbs so that I will see flowers in the spring. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమయంలో నేను తులిప్ విత్తనాలని విత్తుతా ఉన్నాను. కాబట్టి ఇవి ఇంకొన్ని నెలలైతే అవి పువ్వులుగా వికసిస్తాయని చెప్తా ఉన్నాను. He did not understand what I said. He did not understand it that much. తనకి నేను ఏదైతే చెప్పానో తనకు అది అర్థం కాలేదు. And he kept on looking at that ground, and he constantly was telling to me, nothing is coming out, nothing is coming out. కాబట్టి ఆ విధంగా విత్తినటువంటి విత్తనాలని చూస్తూ మరి ఏమీ రావట్లేదు అని ఏం కనబడట్లేదు అని అడుగుతా ఉన్నాడు. So the spring was there, and in that spring season, slowly the trees they started, the plants they started coming out. కాబట్టి ఆ స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు ఆ యొక్క మరి విత్తినటువంటి విత్తనాల్లోంచి వెళ్ళి చిన్నగా మొలకలు మొలుస్తూ ఉన్నాయి. Then he was looking at those plants that were sprouting out, and he was curious what's going to happen. ఆ ఎదుగుతున్నటువంటి మొక్కలను చూస్తూ ఇక్కడ ఏదో జరుగుతుంది అని తను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. And one fine day there was a nice flower, just one flower, the first flower that came out. ఆ విధంగా కొన్ని దినాలు గడిచిన తర్వాత చూస్తే అక్కడ ఒక చక్కని పువ్వు వికసిస్తూ కనబడతా ఉంది. When I came from office, నేను ఆఫీస్ నుంచి వచ్చాను. he dragged me to that place. నన్ను చేయబట్టుకొని ఆ యొక్క స్థలానికి తీసుకెళ్లాడు. And he said, look, flower has come. చూడు ఇక్కడ ఇప్పుడు పువ్వు వికసించింది, లేకుంటే మరి ఇక్కడ మొలక కనబడుతుంది అని అంటున్నాడు. And he did not say just that. He said, Daddy, your flower has come. తను చూసి ఏమంటా ఉన్నాడంటే నీ పువ్వు కనబడతా ఉంది, ఇక్కడ వచ్చింది అని. So he was all excited, and year after year he keeps reminding me whenever he sees that flower. This spring also he took me, see Daddy, your flower has come. కాబట్టి ఆ విధంగా తన్ని ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆశ్చర్యంతో, డాడీ చూడు నువ్వు విత్తినటువంటి విత్తనం నుంచి వచ్చింది ఈ పువ్వు అని ఈ సంవత్సరం కూడా మరలా తను తీసుకెళ్లి చూపిస్తా ఉన్నాడు. So in some form or the other we all express faith in our lives. మరి ఏదో ఒక విధానంలో, ఏదో ఒక కారణంలో, ఏదో ఒక పరిస్థితిలో మనమందరం కూడా విశ్వాసాన్ని మనం వెలిపిస్తాం. The faith that is mentioned in Hebrews chapter 11 and verse 1 is a little bit different. కాబట్టి ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ రాయబడుతున్నటువంటి విశ్వాసము సామాన్యంగా మనము చూపించేటువంటి విశ్వాసానికి కొద్దిగా భిన్నంగా ఉంది. Because this faith is not pertaining to things that we see or we are about to see, but the things that we are not able to see right now. కాబట్టి ఈ విశ్వాసం ఎటువంటిది అని అంటే ఏదో ఇప్పుడు ఈ లోకంలో మనం చూచేటటువంటి లేకుంటే మనకు కనబడేటటువంటిది కాదు, కానీ అది మనకు ప్రస్తుతానికి కనబడక ఒక దినాన్న మనం చూచేటటువంటి లేకుంటే ఆ విధమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసము. 2 Corinthians 4th chapter and 18th verse. 2 కొరింథీ 18th verse. 18వ వచనం. While we look not at the things which are seen, but at the things which are not seen. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారం కలుగజేయుచున్నది. ఇక్కడ చూచినదైతే 17వ వచనం తెలుగులో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. For the things which are seen are temporal, and the things which are not seen are eternal. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. Faith is the substance of things hoped for and the evidence of things not seen. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Things which are not seen are eternal things. ఏవైతే మనం చూడలేదో అవి నిత్యత్వంలో నిత్యము ఉండేటటువంటి విషయాలు. And very clearly Paul says in Romans chapter 8 and verse 24. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటాడు, For what a man seeth, why doth he yet hope for? ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. So there are things that are not seen. అక్కడ మనం చూసినట్లయితే మనం చూడని విషయాలు ఉన్నాయి. And we are hoping for those things which we are not able to see now. ఆ విధంగా మనము ఇప్పుడు ప్రస్తుతము చూడని వాటి నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉన్నాము. So therefore Hebrews 11:1 says, faith is the substance of things that is hoped for, evidence of things not seen. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. Why should I hope for something which is present in my eyes?
నా ముందు కనబడే దాని గురించి నేను నిరీక్షించినట్లయితే దాంట్లో అర్థమేముంది? And I don't need to exercise my faith in that aspect. ఆ విధంగా నా ముందు కనబడుతున్నటువంటి వాటి విషయంలో నేను విశ్వాసాన్ని మరి చూపించాల్సినటువంటి అవసరం లేదు. I work in a threat management domain, threat intelligence domain, in the cyber security side. మరి నేను సైబర్ సెక్యూరిటీ ఆ యొక్క ఫీల్డ్లో వర్క్ చేస్తుంటాను. There are a lot of there are a lot of hackers, and there is malware, and there is phishing, and a lot of things that is going on in the cyber security world. కాబట్టి ఆ యొక్క సైబర్ సెక్యూరిటీ వరల్డ్లో ఈ మాల్వేర్ ఇక మరి హ్యాకర్స్ విషయంలో మనందరికి కూడా చాలా మందికి బహు స్పష్టంగా తెలుసు. We are the Department of Homeland Security. How they want to find out who these culprits are, or who these problem makers are. ఈ యొక్క మరి హ్యాకర్స్ ఎవరు, లేకుంటే ఈ విధమైనటువంటి మరి పరిస్థితులకు కారకులు ఎవరు అనేది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు నిత్యము దాని విషయమై పని కలిగి ఉంటారు. So we are looking for some evidence here and there. మరి ఇక్కడ అక్కడ ఏమైనా రుజువులు కనబడతాయేమో అని చూస్తూ ఉంటాం. And there is something called footprinting in that domain, footprint. కాబట్టి అక్కడ ఆ పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి వేలి ముద్రలు అనేటువంటి వాటి విషయంలో మేము కొంచెం జాగ్రత్త కలిగి ఉంటాం. There is a term, computer term called footprinting, which is related to the cyber security side, which gives us hints or indications of who the culprit can be. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది కనుక్కోవడానికి ఇక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు యూజ్ చేసేటువంటి ఒక ప్రాసెస్లో ఫుట్ ప్రింట్ అనేది ఒక ప్రాసెస్. So that is kind of an evidence for us. అదొక రుజువు. We document that evidence very carefully. ఆ విధమైనటువంటి రుజువులన్నీ కూడా ఎంతో జాగ్రత్త వాటిని ఫైల్ చేస్తూ ఉంటాం, భద్రపరుస్తూ ఉంటాం. We haven't seen the culprit yet. మేము ఇంతవరకు ఆ యొక్క వ్యక్తిని చూడలేదు. But we have some evidence. కానీ ఆ ఎవరైతే కారకులో వారి విషయమైనటువంటి కొన్ని రుజువులు కలిగి ఉంటాం. Now think of that in a positive side, on eternal things that we haven't seen yet, that we have received through the Lord Jesus Christ. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా ఆత్మీయంగా గమనించినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇంతవరకు మనం చూడలేదు. But there is a lot of evidence that is around us. కానీ మన చుట్టూ ఎన్నో రుజువులు తనను గురించినటువంటివి మన చుట్టూ ఉన్నాయి. Now there is man's nature is always such that he wants to hold on to certain things. మనిషి యొక్క సహజమైనటువంటి మరి పరిస్థితి ఏంటి అంటే కొన్ని విషయాలకు అదే విధంగా పట్టుకొని ఉంటాము. He wants proof, he wants a substance that he can hold on to. కాబట్టి ప్రతి విషయానికి రుజువు కావాలి అన్నట్లుగా ఎంతో మరి ఖచ్చితమైనటువంటి విధానంలో ఆ విధంగా పట్టుకొని ఉంటాము. Some of you have registered for this retreat. కొంతమంది ఈ యొక్క రిట్రీట్ కొరకు రిజిస్టర్ చేసుకున్నారు. Usually we send you emails saying that you have registered and this is your proof that you have registered. ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకి తిరిగి ఒక ఈమెయిల్ పంపిస్తాము, ఇదిగో మీరు రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఒక మరి రుజువు అని. This year we did not do that because of some reasons. కొన్ని కారణాలను బట్టి ఈ సంవత్సరం ఆ విధంగా చేయలేదు. So some of you were expressing through phone calls and emails, what is the evidence that we have the room, what is the proof that so man's nature is that he wants some proof, he wants to hold on to certain things. ప్రతి సంవత్సరం ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఈమెయిల్స్ రిటర్న్ పంపిస్తాము. ఈ సంవత్సరం పంపించకపోవడానికి కారణాన్ని బట్టి అనేకులు ఫోన్లు చేసి మరి మాకు రిజిస్టర్ అయినట్టుగా రుజువు ఏంటి అని అడుగుతా ఉన్నారు. So we see that the man's nature is to hold on to certain things, to hold on to a substance, something that can be handled. కాబట్టి మనిషి యొక్క సహజమైనటువంటి మరి మనసు లేకుంటే పరిస్థితి ఏంటి అని అంటే తను చూస్తే గానీ తాకి చూస్తే గానీ లేకుంటే తన ముందు కనబడితే గానీ దాన్ని అంతవరకు నమ్మడు. So spiritually faith is that substance that we can hold on to. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము దేన్ని పట్టుకొని ఉండాలి అని అంటే విశ్వాసాన్ని పట్టుకొని ఉండాలి. There is lot of evidence around us, as we have seen last night also, about the eternal God and the eternal things of God. నిత్యత్వమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవునికి కలిగినటువంటి విషయాలు గత రాత్రి తర్వాత అనేక మార్లు మనము అనేక రుజువులు చూస్తా వచ్చినాము. Now God has given to us a substance that we can hold on to exercise or to hope for the things that we are about to receive, and that substance is nothing but faith. కాబట్టి ఆ యొక్క నిత్యుడైనటువంటి దేవుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు తనని చూడాలి అంటే లేకుంటే తన గురించినటువంటి విషయాల్ని ధ్యానం చేయాలి అని అంటే మన నిరీక్షణలో ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే విశ్వాసము. In the Old Testament, to my surprise,
మరి పాత నిబంధన గ్రంథంలో నాకు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయము, The word faith is only mentioned twice. The English word faith is only mentioned twice. ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఫెయిత్ అనేటువంటి ఆ మాట రెండే సందర్భాల్లో వాడుతా ఉన్నారు. Even though we read about the heroes of faith in Hebrews chapter 11, all those belong to the Old Testament. మరి హీబ్రూయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మరి విశ్వాసపు వీరులను గురించి మనం చూస్తాము. వాళ్ళందరూ కూడా పాత నిబంధన గ్రంథానికి చెందినటువంటి వారు. But the word faith is only mentioned two times, English word in English Bible, only two times. That is first in Deuteronomy chapter 32. Please turn to Deuteronomy chapter 32 and verse 20. రెండు సందర్భాల్లో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క విషయంలో మొట్టమొదటి ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 32వ అధ్యాయము and verse 20. 20వ వచనము. And he said, I will hide my face from them, I will see what their end shall be, for they are a very froward generation, children on whom is no faith. ద్వితీయోపదేశకాండం 32:20. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. And the second place where it is mentioned, you all should be knowing this, it was mentioned last night also from Habakkuk chapter 2. రెండో సందర్భంలో మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వాసం గురించి ఎక్కడ రాస్తా ఉన్నారనంటే హబక్కుకు chapter 2 and verse 4. 2వ అధ్యాయము 4వ వచనం. The just shall live by faith. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. Those are the only two references for the word faith in the Old Testament. విశ్వాసానికి సంబంధించినటువంటి లేఖనాలు మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో రెండు చోట్లనే ఈ ద్వితీయోపదేశకాండంలో తర్వాత హబక్కుకులో మనం చూస్తూ ఉంటున్నాం. But in the New Testament the word faith is mentioned many a times. కానీ కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఈ విశ్వాసం అనేటువంటి ఈ పదము పదే పదే అనేక సందర్భాల్లో వాడుతా ఉన్నారు. Including our Lord Jesus Christ, he mentions this word faith time and again when he is addressing the people. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద జీవించినటువంటి దినాల్లో అనేక సందర్భాల్లో ఈ విశ్వాసమును గురించి నొక్కి నొక్కి మాట్లాడుతూ ఉన్నారు. And he even mentions about the measure or the degree of faith, the varying degrees of faith in people. ఆ యొక్క విశ్వాసానికి సంబంధించి చూచినప్పుడు దాని అనేకమైనటువంటి కొలమానాల్లో పరిమాణాల్లో ఆ విశ్వాసాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Which means he is not seeing the same measure or the same degree of faith in all the people. మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ విశ్వాసాన్ని ఒకే పరిమాణంలో తను చూడడం లేదు, చూడలేకపోతా ఉంటున్నాడు. In one place he looks at a person and he says, oh ye of little faith. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చూచి అల్ప విశ్వాసి అంటా ఉన్నాడు. What is little faith? ఏంటి అల్ప విశ్వాసం అంటే? One man of God defined it like this. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, believing that God can do it. దేవుడు ఇది చేస్తాడు అని నమ్మటం. That is little faith. అది అల్ప విశ్వాసం. చేయగలుగుతాడు. God can do it. దేవుడు చేయగలుగుతాడు. That is little faith. అది అల్ప విశ్వాసము. In another place, looking at a woman, the Lord Jesus Christ says, Mother, great is thy faith, or woman, great is thy faith. కాబట్టి ఇంకో సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీని చూచి ఏమంటాడు అంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. What is great faith? ఏంటి ఆ గొప్ప విశ్వాసము? God will do it. దేవుడు తప్పక చేస్తాడు. God can do it is little faith. దేవుడు చేస్తాడు అనేది అల్ప విశ్వాసము. God will do it is great faith. దేవుడు తప్పక చేస్తాడు అనేది గొప్ప విశ్వాసము. In another place, looking at a non-Jewish person, a centurion, he says, I haven't seen so great a faith even in the household of Israel. కాబట్టి ఒక యూదుడు కానటువంటి వ్యక్తికి సంబంధించిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, ఇతనిలో నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూస్తా ఉంటున్నాను అంటాడు. So great a faith means ఇంత గొప్ప విశ్వాసము అని అంటే God has already done it. దేవుడు ఇదివరకే దాన్ని నా యొక్క జీవితంలో నిర్ణయించినాడు అని నమ్మటం. He has already completed his will in my life. నా యొక్క జీవితంలో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు లేక ముందే మరి ప్రణాళికను సిద్ధపరిచాడని నమ్మటం. As a child of God, nothing that happens in my life is out of the will of God or nothing that he hasn't planned for me. నా జీవితంలో ఏం జరిగినప్పటికీ ఇది దేవుని యొక్క చిత్తమునకు వెలుపల మరి నిర్ణయించబడి లేదని నమ్మటమే గొప్ప విశ్వాసము. That is perfect faith. అది చాలా ఖచ్చితమైనటువంటి విశ్వాసము. Many of us will think God can do it. చాలా మంది అనుకుంటారు దేవుడు చేస్తాడు, చేయగలుగుతాడు.
Some people think, yes, God will do it. కొంతమంది దేవుడు చేస్తాడు ఖచ్చితంగా, Some people think God has already done it for me. దేవుడు దీన్ని నా కొరకు ముందే మరి ప్రణాళికను సిద్ధపరిచినాడని మరి గొప్ప విశ్వాసము కలిగినటువంటి వారు చెప్పగలుగుతారు. So the Lord is seeing varying degrees of faith in the lives of people. కాబట్టి విశ్వాసము యొక్క పరిమాణాన్ని దేవుడు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటున్నాడు, చూపిస్తూ ఉంటున్నాడు. To understand this better, let me tell you an illustration. ఇది చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. Of course, this is only an illustration, it's not in the Bible. ఇది బైబిల్లో లేనటువంటి ఒక చిన్న మరి ఉదాహరణ. There was a fox in a forest. మరి ఒక అడవిలో ఒక నక్క ఉంది. This fox has never seen its shadow. ఆ నక్క ఎప్పుడు కూడా తన యొక్క నీడను చూసుకోలేదు. One fine morning, it was on the top of a rock, and to its surprise, when the fox saw its shadow, ఒక ఉదయకాల సమయంలో మరి ఆ నక్క ఒక కొండ మీదకెక్కి మరి ఆ సూర్యుడు ఆ విధంగా ఉదయిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకో ఒకసారి తన యొక్క నీడను చూసుకుంది. and the shadow was very long. ఆ నీడ ఎలా ఉంది అని అంటే ఉదయకాలంలో చాలా పొడవుగా ఉంది. The fox was surprised. వెంటనే ఆశ్చర్యానికి గురైంది ఆ నక్క. Abba, am I so big an animal? నేను ఇంత పెద్ద జంతువునా? I have never thought I am so big an animal. నేను ఇంత పెద్ద జంతువునని నా జీవితంలో ఎప్పుడు కల కూడా కనలేదు. I have to go and eat at least an elephant or a giraffe now. ఈ రోజు నేను ఎట్లయినా వెళ్ళి ఒక ఏనుగునో లేకుంటే ఒక మరి జిరాఫీనో తినాలి అని అనుకుంటా ఉన్నాను. And the fox went and searched the entire forest trying to kill an elephant or a giraffe, but could not do it. ఆ విధంగా తన నీడను చూసుకొని అనుకుందో లేదో ఆ అడవి అంతా వెతుకుతూ మరి ఆ యొక్క జంతువుల కోసము మరి తిరుగుతా ఉంది. Now the sun was rising at a 45-degree angle. The sun was there, or let's say around 10:30 or 11 o'clock. మరి ఉదయం అయిపోయింది, తిరుగుతా ఉంది. ఆ సూర్యుడు కూడా తన పని తను చేసుకుంటూ మరి ఒక మరి 10:30-11 ఆ ప్రాంతంలో ఒక మోస్తారు 45 degrees యాంగిల్లోనికి వచ్చేసాడు. Now the fox saw its shadow. ఇప్పుడు తిరిగి ఒకసారి నక్క ఏం చేసిందంటే తన నీడను మళ్ళీ చూసుకుంది. The shadow became small. మరి ఉదయకాలం చూసుకున్నట్లుగా ఆ నీడ పొడవుగా లేదు, కొంచెం దగ్గరకు వచ్చేసింది. So the fox said, అప్పుడు ఆ నక్క అనుకుంది, because I did not eat my breakfast, I became so small. నేను పొద్దున్న నుంచి వెళ్ళి మరి ఏం అల్పాహారం తీసుకోకుండా మరి ఏదైనా తిందామని తిరుగుతూ అలసిపోయి నేను చిన్నగా అయిపోయాను. And immediately, urgently, I have to go and kill at least a leopard or a tiger and eat it. మరి కనీసం ఏనుగుని చంపుకునేంత శక్తి లేదు ఇప్పుడు నాకు, దాన్ని తినేంత సైజు కూడా లేదు నాకు. సో కనీసం ఒక ఏనుగునో మరి చిరుతపులినో లేకుంటే ఒక మరి ఇంకేదన్నా దేనన్నా చంపుకొని తిందామని వెళ్తా ఉంది. And it went and tried but failed. దానికోసం కూడా తిరుగుతా ఉంది, ఏం దొరకలేదు. And finally the sun was on the top of its head. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, noon time, and now the fox was very tired. ఇప్పుడు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసాడు, మధ్యాహ్నం అయిపోయింది, ఆ యొక్క నక్క చాలా అలిసిపోయింది. Now the fox was searching for his shadow. ఇప్పుడు ఆ నక్క ఏం చేస్తా ఉంది అంటే తన నీడ కొరకు మరి చుట్టూ తిరిగి చూస్తా ఉంది. Nowhere to be found. ఎక్కడ కూడా కనబడటం లేదు. And said, see, I did not eat my breakfast, I did not have my brunch also, so I became so weak and I cannot see my shadow, I cannot leave now. నేను ఉదయకాలమే అల్పాహారాన్ని తినలేదు, ఆ తర్వాత మరి మధ్యాహ్నము మరి భోజనం కూడా చేయలేదు, మరి మొత్తానికి నేను బక్క చిక్కిపోయాను, అసలు నేనే కనబడట్లేదు అనుకుంటా ఉంది. At least let me now go and search for some ants to eat. సరే కనీసము ఏమన్నా చీమలన్నా ఇక్కడ పారుతుంటే ఏమో వాటినైనా తిందామని వెతుకుతా ఉంది. Many a times such is the varying degrees of faith that believers have. విశ్వాసులు అనేక సందర్భాల్లో వారి యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి విశ్వాస పరిమాణాన్ని కలిగి ఉంటారు. Sometimes they have great faith. కొన్నిసార్లు చూసినట్లయితే గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు. Sometimes they express only little faith. కొన్నిసార్లు చూసినట్లయితే అల్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. Some believers are there, they express perfect faith in their life. కానీ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, పరిస్థితి ఏదైనా సందర్భం ఏదైనా వారి యొక్క విశ్వాసము నిక్కచ్చితమైనటువంటి విశ్వాసము మరి వాళ్ళు ఆ విధమైన విశ్వాసంతో ఉంటారు. But you see, there is a question the Lord Jesus Christ is asking. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్నను వేస్తా ఉంటున్నారు. He is concerned about the real faith of people. తను ప్రజల యొక్క నిజమైనటువంటి విశ్వాసం విషయమై మరి ఆలోచన కలిగి ఉన్నాడు. Luke's Gospel 18th chapter. లూకాసు వార్త 18వ అధ్యాయం and verse 8. 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే Second portion. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? మరి చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. So the Lord is concerned about the faith of his children. He is saying,
When I come back, when I return, will I see faith in the lives of my disciples? తన ప్రజలు కలిగినటువంటి విశ్వాసం విషయమై యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన కలిగి ఉన్నారు. So faith is something very valuable in our lives. మరి క్రైస్తవ జీవితంలో విశ్వాసులంగా మన యొక్క జీవితంలో విశ్వాసం అనేది ఎంతో విలువైనది. And if you turn to 2 Timothy, రెండో తిమోతికి మనం ఒకసారి చూసినట్లయితే తిరిగి మన లేఖనాలు చూసినట్లయితే అక్కడ 4th chapter, 2 Timothy 4th chapter and 7th verse. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 7th verse. I have fought a ఏడవ good వచనం. fight. I have finished my course. I have kept the faith. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని విశ్వాసము కాపాడుకొంటిని. I have kept the faith. It is something that we need to preserve. విశ్వాసము కాపాడుకొంటిని అంటే అటు విశ్వాసాన్ని ఎక్కడో ఒక దగ్గర మనము దాచుకొని ఉండుట. ఎక్కడ కాదు, మనలోనే. అంటే మనలో. it is something that we have to preserve within ourselves. మన యొక్క మరి జీవితంలో ఆ విశ్వాసాన్ని మనము దాచుకొని ఉంచుకోవాలి. The Lord is asking, shall I find faith in your lives when I return? నేను తిరిగి వచ్చినప్పుడు ఇటు విశ్వాసాన్ని మీలో నేను కనుగొనగలనా అని He ప్రశ్నిస్తా is ఉన్నాడు. really concerned that there is a danger of person losing his faith. మరి ఆ యొక్క వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి అని ఉంది అని తను మరి అక్కడ ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తా That is ఉంటున్నాం. why Paul is specifically writing, I have kept my faith. It is very grave situation, but I have kept my faith. అందుకే పౌలు రాస్తూ అంటాడు, పరిస్థితి ఏదేమైనప్పటికీ నా యొక్క జీవితంలో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. You know what the Lord Jesus Christ told to Peter? మరి పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? Luke's Gospel 22nd chapter, లూకాసు వార్త 22వ అధ్యాయం verses 31 and 32. 31, 32. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32. And the Lord said, Simon, Simon, behold, Satan hath desired to have you, that he may sift you as wheat. 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, But I have prayed for thee, that thy faith fail not. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. Satan is always after our faith, సైతాను ఎప్పుడు కూడా మన విశ్వాసం వెనకే ఉంటాడు. to snatch our faith away from us. మన యొక్క జీవితంలో నుంచి వెళ్ళి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి విశ్వాసాన్ని తీసివేయాలని ఆలోచన. That is why Paul says, I have kept it strong, I have held fast, I have preserved my faith. అందుకే పౌలు రాస్తూ అంటాడు, నాలో నేను దాచుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని చేత పట్టుకొని ఆ విధంగా ముందుకు పరిగెడతా ఉన్నాను. Satan is trying to snatch it, but I have a good hold on it, my faith. సైతానుడు నా దగ్గర ఉన్నటువంటి అట్టి విశ్వాసాన్ని గుంజుకోవాలని చూస్తున్నప్పుడు దాన్ని నేను చేత పట్టుకొని పరిగెడతా ఉన్నాను. But we also heard last night that Lord Jesus Christ is the author, he is the one who sustains our faith, and he is the finisher of our faith. గడిచిన రాత్రి మనం చూస్తా వచ్చినాం. అయితే ఆ విధంగా సైతానుడు ఏదైతే మనం దాచుకుంటున్నటువంటి విశ్వాసాన్ని లాక్కోవాలని చూస్తా ఉంటున్నాడో అట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. He is interceding for our faith, that our faith fail not. మన నిమిత్తమై ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి సైతానుడు లాక్కొని పోకుండానట్లు ఆయన ప్రార్థిస్తా ఉంటున్నాడు. People, they have lost their faith in various ways, as it is recorded in the word of God. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేకులు అనేక సందర్భాల్లో విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. See, in Hebrews chapter 11, we read only about the heroes or heroines of faith. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాస వీరులను గురించి మరి ఆ యొక్క స్త్రీలను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. But there are many other instances in the Bible where even strong believers have lost their faith. మరి బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే ఎంతో మరి గట్టి విశ్వాసులు కూడా కొన్ని సందర్భాల్లో వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. Believers who followed Paul in his ministry even they have lost their faith. మరి పరిచర్యలో పౌలుతో ఉన్నటువంటి కొంతమంది ఆ విశ్వాసం నుంచి తొలగిపోయినారు. When it is the condition of such people, what about you and me? ఆ విధంగా పౌలుతో ఆది దినాల్లో మరి తప్పిపోయినటువంటి విశ్వాసులే ఉంటే ఈ దినాల్లో నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? We are living in such a situation where Satan is always after us, that he will snatch our faith away from us. మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దినాల్లో ఉన్నామంటే సైతానుడు ఏ క్షణమైనా ఏ దినమైనా మన దగ్గర నుంచి విశ్వాసాన్ని లాక్కోవాలని చూస్తూ ఉంటున్నాడు. We will see some reasons that are mentioned in the Bible why people lost their faith. ఎందుకు కొంతమంది బైబిల్ గ్రంథంలో వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయినారో కొన్ని మరి కారణాలు చూద్దాం. First turn to 1 Timothy chapter 1. మొదటి తిమోతి 1వ అధ్యాయం 1 Timothy chapter 1 verses 18 and 19.
తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou be by them mightest war a good warfare, holding faith and a good conscience, which some having put away concerning faith have made shipwreck. మొదటి తిమోతి 1:18-19. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. So they have lost their faith. వారు వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. It was a shipwreck in their life regarding faith. మరి వారి యొక్క జీవితంలో ఈ యొక్క విశ్వాసము ఏ విధంగా వాళ్ళు కోల్పోయినారంటే, ఒక ఓడ బద్దలైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వారి యొక్క జీవితాలు ఉన్నాయి. Because they are not willing to fight that good warfare. ఎందుకనంటే ఆ విధమైనటువంటి పోరాటాన్ని వారు పోరాడలేకపోతా ఉంటున్నారు. They are yielding to the lusts of their flesh. మరి ఇక శరీరానికి సంబంధించినటువంటి ఈ కోరికలకు వారు లొంగిపోతా ఉంటున్నారు. We have seen very clearly last night that there is a war between the spirit and the flesh. గడిచిన రాత్రి మనం చూస్తా వచ్చినాం, మరి శరీరానికి ఆత్మకు ఎంతో పోరాటం జరుగుతా ఉంది. First it starts with a small sin. అది ఒక చిన్న పాపంతో మొదలవుతా ఉంది. My parents are not here, they are not seeing. నా తల్లిదండ్రులు ఇక్కడ లేరు కదా, వారు చూడటం లేదు కదా, They are in India. వారు ఇండియాలో ఉన్నారు. Or somebody is not here and so I can do whatever I want. కాబట్టి ఇక్కడ నన్ను ఎవరు చూడట్లేదు కదా, సో నా ఇష్టం వచ్చిన నేను ఏమైనా చేయగలను అన్నటువంటి కారణము. Slow deviation. మరి చిన్నగా ఆ విధంగా తొలగిపోతా ఉంటారు. And the ship is sailing. ఆ విధంగా ఓడ మరి బద్దలైపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. It is sailing and it hits a huge rock and it's a shipwreck. ఆ విధంగా మరి ఆ యొక్క ఓడ పక్కకు జరుగుతూ ఒక పెద్ద బండకు ఒక రోజున మరి ఢీకొంటుంది. Because they failed to fight a war with the flesh. కాబట్టి అది మరి శరీరంతో పోరాటము. శరీరంతో పోరాడడం వారు మానేశారు. ఆత్మకు లోబడకుండా శరీరానికి లోబడిపోయారు. స్లోగా స్టార్ట్ అయ్యింది, అలాగలాగా వెళ్ళిపోయారు, ఓడ బద్దలైపోయింది, విశ్వాసం పోయింది, పూర్తిగా పోగొట్టుకున్నారు. చాలా మందిని చూస్తాం అలాంటి వాళ్ళని ఈ రోజుల్లో. సో పౌలు అదే రాస్తాడు. Paul is writing such things. పౌలు ఈ విధమైనటువంటి విషయాలను రాస్తా ఉన్నాడు. So we have to be very careful that we constantly fight this war. This war will not end until we die. ఈ యొక్క పోరాటము మనం చనిపోయేంత వరకు ఇది మనల్ని వదలదు, దాన్ని మనం పోరాడుతానే ఉండాలి. So we have to fight this good warfare. ఈ యొక్క మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. Now secondly, రెండోదిగా 1 Timothy మొదటి తిమోతి chapter 4 4వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. Now the Spirit speaketh expressly, and in the later times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. The Spirit of God is clearly or plainly speaking. కాబట్టి ఆత్మదేవుడు ఇది ఎంతో నిక్కచ్చికంగా మాట్లాడుతా ఉన్నాడు. Read it. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. The Spirit of God is plainly speaking. కాబట్టి ఆత్మ తేటగా చెప్తున్నాడు. What is saying, people are believing in seducing spirits and doctrines of devils. కాబట్టి ఏమని ఆత్మ తేటగా చెప్తుందంటే, మరి కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచుతా ఉంటున్నారు. A very grave danger when we believe in these wrong doctrines and when we follow after wrong preachers, then we lose our faith. కాబట్టి ఎప్పుడైతే మనము అబద్ధ బోధకులను మరి ఈ విధమైనటువంటి దయ్యముల బోధయందు మనం లక్ష్యం ఉంచుతామో, ఈ విధమైన సందర్భంలో విశ్వాసాన్ని నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. There is also a danger when we have a preacher as our idol. మరి ఎంతో దారుణమైన పరిస్థితి ఎక్కడ మరి మొదలవుతుంది అని అంటే, ఒక బోధకుని విగ్రహంలా మరి చూడడము. Oh, there are many people who follow preachers like crazy. They are their idols. మరి కొంతమంది జీవితాల్లో కొంతమంది బోధకులు వర్తమానికులు వారికి దేవుడు లేకుంటే ఒక విగ్రహం.
It is only the Lord Jesus Christ that we need to follow. మనము ఎవరిని వెంబడించాలి అంటే కేవలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మాత్రమే. Now there may be some very good genuine preachers. మరి ఎంతో మరి మంచి బోధకులు ఉండవచ్చు. And there are such preachers. వారు మంచి బోధకులు. It is good that we imitate them. మనం వారిని వక్రీకరించడం మంచిదే. But always remember this. కానీ ఒకటి గుర్తుంచుకోండి, they are also humans. వారు కూడా మనుష్యులే. They also have their weaknesses. వారికి కూడా బలహీనతలు ఉంటాయి. And I am sure they will fail or falter in one place or the other. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో వారు పడిపోయే స్థితి ఉంది. However great man of God he can be, you spend some quiet time with him, he will tell you how miserable sinner he is. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా తనతో కొద్ది సమయాన్ని గడిపినట్లయితే తనలో ఉన్నటువంటి ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులను మనం గమనించగలం. Now when we have such people as our idols, మనము అట్టివి మనుష్యులను మన యొక్క విగ్రహంగా లేకుంటే వారిని మనం వెంబడిస్తున్నట్లయితే, and one time or the other we see their weakness, ఏదో ఒక సందర్భంలో వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను మనం చూస్తాం, we get discouraged. మనము ఎంతో నిరాశకు నిస్పృహకు లోనవుతాం. Why I followed this person? నేను ఎందుకు ఈ వ్యక్తిని వెంబడిస్తా In వచ్చినాను? the first place, who asked you to follow that person? నిన్ను మొట్టమొదటిగా ఎవరు నిన్ను వెంబడించమన్నారు? So it is not the preacher that is your idol. మరి అందుకే ఒక బోధకుడు నీ యొక్క జీవితంలో ఒక విగ్రహంగా ఉండకూడదు. That is exactly mentioned here. Paul is writing that problem here. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఆ విషయాన్ని ఇక్కడ మరి నొక్కి నొక్కి చెప్తా ఉంటున్నాడు. I know many young people, they stopped coming to church because they had some respect to the preacher. They found their weaknesses and they said, oh, this is nothing, I cannot take this. ఎంతో చక్కగా మందిరానికి వచ్చేటటువంటి అనేక యవనస్తులు ఉన్నట్టుండి ఒకటేసారి ఎందుకు ఆగిపోతారనంటే ఆ సంఘంలో బోధించే ఆ బోధకునిలో ఏదో ఒక లోపాన్ని వారు గమనించి ఆ లోపాన్ని బట్టి వారు మందిరానికి రావడం మానేస్తారు. But in the first place, why did you come and have this preacher as your idol, and why are you coming to the fellowship for the sake of a preacher? నిన్ను అసలు మొట్టమొదటిగా ఆ బోధకుని ఎందుకు వెంబడించమని నీకు ఆలోచన కలిగింది? So it is Christ. Paul says, imitate me as I imitate Christ. అందుకనే పౌలు రాస్తూ అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి, లేకుంటే క్రీస్తుని పోలి నడుచుకొనండి. So as I am imitating Christ, you also imitate Christ. నేను ఏ విధంగా అయితే క్రీస్తును వెంబడిస్తా ఉంటున్నానో అదే విధంగా మీరు కూడా క్రీస్తుని వెంబడించండి. Don't imitate me. నన్ను కాదు. As I imitate Christ, you imitate my imitation, like you imitate what I am doing. కాబట్టి పౌలు రాస్తూ అంటాడు, నేను ఏ విధంగా అయితే క్రీస్తుని వెంబడిస్తా ఉంటున్నానో ఆ విధంగా మీరు కూడా క్రీస్తుని వెంబడించండి. So there is a danger that we lose our faith when we put our trust in preachers or seducing spirits or doctrines of devils. So very clearly we need to understand this. కాబట్టి ఈ విధంగా మనము ఎప్పుడైతే ఒక బోధకుని గాని దయ్యముల బోధ యందు గాని ఇటు వాటి యందు మనం లక్ష్యం ఉంచుతామో, అటు వాటిని మనం విగ్రహంగా మనము చేసుకుంటామో, అటు వారిని వెంబడిస్తామో అట్టి సందర్భంలో మనము విశ్వాసం నుంచి తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. Now another reason, 1 Timothy chapter 6 and verse 10. ఇంకొక కారణం, మూడో కారణం మనం చూసినట్లయితే 1 తిమోతి 6 and verse 10. 10వ వచనం. Verse 9 onwards we will read. 9 నుంచి మనం చదువుకుందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. So many have left the faith. They have erred from the faith. They left the faith for one reason. మరి అనేకులు విశ్వాసం నుంచి తొలగిపోయినారు. ఏంటి అని అంటే ఒకే ఒక కారణం, the love of money or the lust of money. ధనాపేక్ష. So while some coveted after, they have erred from the faith and pierced themselves through with many sorrows. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ధనం మీద ఆశను పెట్టుకొని లేకుంటే ధనాన్ని వెంబడిస్తూ ఎన్నో మరి శ్రమలకు వారు గురైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. The love for money is the root of all evil. కాబట్టి మరి అనేకమైనటువంటి చెడు కార్యములకు కీడులకు ధనం మూలము. Faith without works is dead, the Bible says. బైబిల్ ఏమంటుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము. I have faith but I don't show works. What good is my faith? నాలో విశ్వాసం ఉంది అని చెప్పుకొని తిరుగుతూ క్రియలు చూపించకపోతే, క్రియారూపంగా ఆ విశ్వాసాన్ని ప్రదర్శించకపోతే ఏమి లాభము? There are many believers so called, they never come to church on Sunday. అనేకమైనటువంటి విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వారు ఆదివారం వస్తే మందిరానికే వెళ్ళరు. Reason, they are earning dollars outside. ఎందుకనంటే కారణము వారు బయట డాలర్స్ మరి సంపాదిస్తూ ఉంటున్నారు. Love for money. మరి డబ్బు విషయమైనటువంటి ఆశ.
They have erred from the faith. వారి ఆ విధంగా విశ్వాసించి తొలగిపోయినారు. Oh, we need to set our priorities right, brothers and sisters. కాబట్టి ఉదయకాల సమయంలో సహోదరుడా సహోదరి మన యొక్క జీవితంలో మనకున్నటువంటి ప్రయారిటీస్ ని మనం సెట్ చేసుకోవాలి. When you were in your assembly, when you were with the father and mother, when you were with the godly people in India, you would used to run to the assembly. You would wash and floors and sweep and lay the mats, whatever you were doing. But on Sunday here, you come to USA, you don't even appear in the house of God. నీ స్వదేశంలో ఉన్నప్పుడు, నీ ఇంటిలో ఉన్నప్పుడు, నీ తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ప్రతి ఆదివారము ఆరాధనకు పరిగెత్తుకుంటా వెళ్ళేవారివి. ఈ యొక్క దేశానికి యుఎస్ఏకి వచ్చిన తర్వాత ఎవరు నీ చుట్టూ లేకపోవడం కారణాన్ని బట్టి నీ విశ్వాసం నుంచి మెల్లగా ఈ విధంగా తొలగిపోతూ ఉంటున్నావంటే ఆదివారం వస్తే డాలర్లు సంపాదించాలి. I thank the Lord for the grace He has granted to our small flock, the young people who come, and the Lord who has brought them to our attention. I'm very glad that they stand. They come and they minister to in the house of God, and I see that same in Bethany, in Queens, and also Bethany in Philadelphia and other places as well. Very happy to see that. మా సంఘంలోనైతేనేమి లేకుంటే పొరుగునటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలలో బేతనీ, న్యూయార్క్, ఫిలదెల్ఫియా ఇటువంటి ప్రాంతాల్లో కొన్నిసార్లు యవనస్తులను గమనించినప్పుడు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఏంటంటే ఆదివారం వస్తే దేవుని యొక్క ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి దేవుని యొక్క ఇంట్లో పని చేస్తూ ఆ విధంగా దేవునికి సేవ చేస్తూ వారి యొక్క క్రియలను చూపిస్తూ ఉంటారు. We don't have a place of our own for our church gathering. మాకు కూడుకోవడానికి సొంత స్థలం లేదు. Now we are gathering in a hotel conference room like this. ఇప్పుడు ఒక హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ లో మేము గ్యాదర్ అవుతా ఉంటున్నాం, Because కూడుతా we know ఉంటున్నాం. very well God is not a God, our God who dwells in the buildings made by the hands of men. మరి మేము నమ్మేటటువంటి దేవుడే మరి ఏదో బంగ్లాలలో లేకుంటే హస్తకృతములతో చేసిన వాటిల్లో నివసించే దేవుడు కాదు ఆయన. So he will never dwell, or he doesn't desire to dwell in the buildings made by man. So we don't really care for a building. కాబట్టి ఆ విధంగా హస్తములతో లేక హస్తకృతములతో మనుష్యుడు చేసినటువంటి నిర్మించినటువంటి ఆ యొక్క బంగ్లాల్లో లేకుంటే రూమ్లలో దేవుడు ఉండడు. కానీ Even though it is a hotel conference room, అది ఒక హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ అయినప్పటికీ కూడా young boys and girls, they come. మరి యవనస్తులు మరి యవన స్త్రీలు వారు వచ్చేస్తారు. I know all the difficult situations. వారి యొక్క క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. Oh, the struggle they go through to make their ends meet. మరి వారి యొక్క మరి ఖర్చులన్నిటికీ సరిపెట్టేటువంటి విషయంలో వారి యొక్క ప్రయాసం నాకు తెలుసు. But they make a sacrifice on the Lord's day. They determine to come to the house of God. కానీ ప్రభు దినము ఆదివారం వచ్చిందంటే చాలు వారు దేవుని యొక్క మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. Even though it is a conference room or hotel conference room, it doesn't matter to them. They believe that it is the presence of God, it is the house of God. అది హోటల్ కాన్ఫరెన్స్ రూమా లేకుంటే మరో స్థలమా అది కాదు, కానీ దేవుని ప్రజలు కూడేటటువంటి స్థలం ఏదైనప్పటికీ అటు స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. Some people want the luxury of an AC hall and they sit, and then somebody is doing something on the pulpit, they just go relax and then they leave immediately because they have to go and work in their house. కాబట్టి చూసినట్లయితే కొంతమంది ఎంత నిర్లక్ష్య స్వభావంతో ఎంతో మరి దేవుని మీద విశ్వాసము భయము లేనటువంటి స్థితిలో వచ్చి ఏసీ రూమ్లలో ఉంటూ అట్లా కూడిక అయిపోతూనే పరిగెత్తి మరి ల్యాప్టాప్స్లో ఇంటి దగ్గర ఏసీ రూమ్లో కూర్చొని పని చేసుకుంటా ఉంటారు. At least for 5 hours these young boys and girls stay and work in the house of God. కనీసము 5 గంటలు యవన స్త్రీలు యవన పురుషులు దేవుని ఇంట్లో ఉండి పని చేస్తూ ఉంటారు. And then they come home for fellowship. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇంటికి వస్తారు. And there also they start working. అక్కడ కూడా వారు పని చేయడం ప్రారంభిస్తారు. It gives so much joy to see how they want to preserve their faith. ఈ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నారో వారి యొక్క జీవితంలో మేము చూడగలం. Paul says, పౌలు అంటాడు, having the love for money, మరి డబ్బు విషయమైనటువంటి ఆశ, డబ్బు మీద ప్రేమ, many people have erred from the faith. ఆ యొక్క విశ్వాసం తొలగిపోయి భ్రష్టులైపోయినారు. There is no works expressed through their faith. వారి యొక్క జీవితంలో ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు ప్రదర్శించడం లేదు. Probably 40 minutes or 1 hour sermon, they go relax, a nice preacher, and then they leave. ఎక్కడో ఒక గంట మరి బోధ చేసేటటువంటి సంఘాలకు వెళ్ళి మందిరాలకు వెళ్ళి మరి తిరిగి వెళ్ళి ఎంతో మరి సుఖంగా వారి యొక్క జీవితాలను గడుపుతూ ఉంటారు. Fourthly, నాలుగోదిగా చూసినట్లయితే turn to 2 Timothy, 2 తిమోతి 1 Timothy 6th chapter, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20 and 21. 20-21 వచనాలు. O Timothy, keep that which is committed to thy trust, avoiding profane and vain babblings and oppositions of signs falsely so called, which some professing have erred concerning the faith. Grace be with thee. Amen. 2 తిమోతి 1 తిమోతి 6:20-21. ఓ తిమోతి,
నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. Some, having professed that they are great people concerning science, they have erred in the faith. కొంతమంది వారి యొక్క జీవితంలో వారు ఎంతో ప్రవీణులమని అనుకొని విశ్వాసాన్ని నుంచి తొలగిపోయినారు. This is not about the single nature person, but this is about the dual nature person we are talking here. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే రక్షణ లేని వాడు కాదు, రక్షణ పొంది రక్షణ లేని వారు అంటే రాత్రి మనం చూసుకున్నాము, వారికి ఒకటే శరీరం ఒకటే ఉంటుంది. రక్షించబడిన వారికి ఆత్మ శరీరము ఈ విధమైనటువంటి మరి జీవితాన్ని కలిగినటువంటి వారు they have come to the faith, వారు విశ్వాసంలోనికి వచ్చినారు. and then that is why Paul is saying in that faith they have erred from that faith again. మరి ఆ విధంగా విశ్వాసంలోనికి వచ్చి మరి వచ్చిన వారు తిరిగి దానిలోంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. If they are not in the faith, there is no need to move away from it. మరి వారు విశ్వాసంలో లేనట్లయితే దాని నుంచి తొలగిపోవడానికి కారణం ఏం లేదు. These are the people who came to faith but started to believing science. కాబట్టి ఈ యొక్క వ్యక్తులు ఏ విధంగా ఉన్నారంటే ఈ ప్రజలు వారు విశ్వాసంలోనికి వచ్చి తిరిగి వారి సూచక్రియలు కావాలి లేకుంటే ఏదో ఆనవాళ్ళు కావాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. See all the instruments, all the means Satan is using to deceive a believer so that he can deceive or he can snatch that faith away from the believer. చూడండి, విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాసి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని తొలగించాలని సైతానుడు ఎన్ని పన్నాగాలు పన్నుతా ఉన్నాడు. Look at the school system, how they are trying to influence the children with these scientific theories which never is proved and trying to snatch them away from the faith. కాబట్టి మన దేశంలో ఈ యొక్క స్కూల్స్ లో చూసినట్లయితే ఈ సైన్స్ కు సంబంధించినటువంటి అనేకమైన విషయాలను బోధిస్తూ మరి దేవుని మీద విశ్వాసాన్ని మరి పెట్టకుండా పిల్లల్ని ఏ విధంగా మరి పక్కకు తొలగిస్తూ ఉంటున్నారు. వారి యొక్క ఆలోచనలు చూడండి. Mature persons, adults or believers also, they also err in some form or the other. కాబట్టి పెద్దవారిని గమనించినట్లయితే కొంతమంది జీవితంలో ఇది నిజము. It may not be exactly that the theory of evolution or that science. It can be any other science as well. కాబట్టి సైన్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక సందర్భంలో మనిషి కూడా లేకుంటే పరిపక్వత పొందినటువంటి పెద్దవాళ్ళు కూడా విశ్వాసాన్ని నుంచి తొలగిపోతా ఉంటున్నారు. So there are different sciences that can lead a man away from his faith, or a person away from his faith. ఒక వ్యక్తి విశ్వాసం నుంచి తొలగిపోవడానికి సైన్స్ కి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. It doesn't have to be only the theory of evolution. అది ఏదో మానవుని యొక్క మరి ఉత్పన్నం కాదు, దానికి సంబంధించిన విషయమే కాదు. కానీ it can also be a science as simple as vastu shastra. కాబట్టి మనం చూసినట్లయితే మన దేశంలో ఎంత సర్వసాధారణంగా వాడేటువంటి ఒక వాస్తు శాస్త్రం కూడా కావచ్చు. To my surprise, even believers are following vastu shastra sometimes. ఈ విధమైన వాస్తు శాస్త్రాన్ని విశ్వాసులు కూడా మరి అవలంబించడం లేకుంటే దాన్ని వెంబడించడం చూస్తూ ఉంటున్నాం. They are carrying that cultural baggage along with them. వారితో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని మోసుకొని వెళ్తా ఉన్నారు. Once a person bought a house. ఒక దినాన ఒక వ్యక్తి ఒక ఇల్లును కొన్నాడు. A believer. ఒక విశ్వాసి he bought a house, a new house. ఒక కొత్త ఇల్లును కొన్నాడు. So he was all happy about it, and his wife went to her office. మరి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇల్లు కొనుక్కున్నామని. తన భార్య ఒక దినం ఆఫీస్కి వెళ్ళి in the office all her colleagues influenced her to think about the vastu of that house. కాబట్టి పని పాట లేనటువంటి మరి సహోద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు మెల్లగా చెవిలేసినారు, ఒకసారి వాస్తు చూపించండి ఎంతకైనా మంచిది అని. And she started to be concerned about the vastu of that house. ఎప్పుడైతే వీళ్ళు ఆ వాస్తు విషయమైనటువంటి విషయాన్ని చెవిలో వేసినారో ఈ విశ్వాసురాలైనటువంటి ఈ భార్య ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. So slowly she was biting her husband's ear. Can we get a vastu scientist? Can we get a vastu scientist to see how the vastu of our house is? మరి ఇంటికి రాగానే ఇంకా భర్తకు పోరాటం, ఇంకా రోజు సాయంత్రం వచ్చి మరి ఒకసారి వాస్తు చూపిద్దాం, మంచిది ఇట్లా నా కొలీగ్స్ అన్నారు, ఒకసారి చూపిస్తే ఏం పోయింది అని విధంగా భర్త వెంటబడింది. You know, some Christians, the reason they give for vastu they were seeing, the reason they give why they want to see vastu, మరి వాస్తును చూడడము కారణము కొన్ని విశ్వాసుల జీవితంలో ఎందుకు తెలుసా? for resale value. దాన్ని అమ్మాలంటే
వాస్తు ప్రకారం ఉండాలి. They say not for us, but because we have to resell it, we have to have it vastu. అదేదో మా కోసం కాదు బ్రదర్, అది అమ్ముతే మళ్ళీ తిరిగి డబ్బు రావాలి కదా, దానికోసం వాస్తు అని అంటారు. So this husband could not bear the wife's nagging, so he went and brought a vastu scientist to his house. ఇది సర్వసాధారణమే. భార్య పోరాడుతా ఉంది. ఒక రోజు వచ్చింది, భర్త విసిగిపోయి ఒక వాస్తు జ్యోతిష్కుని తీసుకొని వచ్చినాడు. So this person came, the vastu person. ఈ యొక్క వాస్తు చూసేటటువంటి వ్యక్తి వచ్చినాడు. So immediately, as soon as he was coming to the house, he stepped back. ఆ ఇంటిలోనికి, ఆ ఇంటి దగ్గర రాగానే, ఇంట్లోకి ప్రవేశించక ముందే ఆ వాస్తు చూసేటటువంటి వ్యక్తి వెనక్కి ఆగిపోయినాడు. He was a bogus scientist. ఆయన మరి ఉత్తుత్తి సైంటిస్ట్. So he said, ఆయన అన్నాడు, vastu is not right here. ఇక్కడ వాస్తు సరిగా లేదు. You have only one step to enter into the house. మీరు ఇంటిలోనికి ప్రవేశించడానికి ఇంటి గడప ముందు ఒకటే ఉంది, స్టెప్ ఒకటే ఉంది, గడప. Vastu science says, వాస్తు ప్రకారము first step is gain, labam. మొదటి ఆ స్టెప్ గడప ఏంటంటే లాభము. మొదటి మెట్టు లాభము. Second step is loss. రెండో మెట్టు మరి నష్టము. And the third step again is gain, labam. మరి మూడో మెట్టు తిరిగి లాభము. So whenever you enter into this house, మీరు ఎప్పుడైతే ప్రతిసారి ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు, so here I see only one step. ఇక్కడ ఒకటే మెట్టు కనబడతా ఉంది. So you step onto that which is gain. ఆ యొక్క మెట్టు మీదకి మీరు అడుగు పెట్టినప్పుడు మీకు లాభము. But when you enter into the house, you are putting the other step, you are entering into the house with a loss. మరి రెండో అడుగు మీరు ఇంటి లోపల వేస్తా ఉన్నారు, అది మీకు నష్టము. ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడంతా మీకు నష్టంతో అడుగు పెడుతున్నారు. మరి లాభంతో మొదటి మెట్టు ఎక్కుతా ఉన్నారు. రెండో మెట్టు అడుగు ఇంటి లోపల పెడుతున్నప్పుడు మీరు నష్టంతో లోపలికి అడుగు పెడతా ఉన్నారు. సో రిమూవ్ యాడ్ వన్ మోర్ స్టెప్ టు దిస్. దానికి ఇంకొక మెట్టును మీరు మరి పెట్టండి, అమర్చండి అని అన్నాడు. సో దట్ వే ఇట్ విల్ బి లాభం నష్టం అండ్ దెన్ యు విల్ స్టెప్ ఇంటు ద హౌస్ విత్ లాభం. ఆ విధంగా చేసినప్పుడు మొట్టమొదటి మెట్టు లాభము, రెండో మెట్టు నష్టము, మూడో మెట్టు ఇంట్లో పెట్టినప్పుడు అది తిరిగి మీకు లాభము. So and then he went into the house and he asked to change almost everything in the house. కాబట్టి ఆ తర్వాత ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత ఇంకేమేమి మార్చాలో చెప్పండి అని చెప్పి అంత మార్చడానికి ప్లాన్ చేశాడు. A very hefty bill. చాలా పెద్ద బిల్ మరి కొటేషన్ ఇచ్చినాడు ఆ వాస్తు. So this husband decided. ఇప్పుడు ఆ భర్త నిర్ణయించుకున్నాడు, I am not going to add another step. కాబట్టి ఆ ఒక్క మెట్టును ఇంకొక మెట్టును పెట్టను. Every time he used to come and enter the house, ప్రతిసారి ఇంట్లోనికి వచ్చినప్పుడు he never put a leg on the step, he always was jumping into the house. కాబట్టి ఆ ఒక్క మెట్టును యాడ్ చేయాలి అని అంటే ఎన్నో అనేకమైనటువంటి విషయాలు మార్చాలి. కాబట్టి ఇవన్నీ నేను మార్చను, ప్రతిసారి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఆ మెట్టు మీద అడుగు పెట్టకుండా లోపలికి నేను జంప్ చేస్తాను. Directly I will go into labam in the house. కాబట్టి మొట్టమొదటి మెట్టు మీద పెట్టకుండా ఇంట్లోనే పెడతాను అని నిర్ణయించుకున్నాడు. From then on he started hopping like a rabbit, he was hopping, కుందుతున్నాడు. కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే ఆ దినం నుంచి ఆ వ్యక్తి ఆ ఇంటిలోనికి కుందేలు వలె ఎగురుతూ జంప్ చేస్తూ ఎగురుతూ మరి ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. He was also thinking in his mind. తన యొక్క మరి ఆలోచిస్తా ఉన్నాడు. అన్ని మార్చమన్నాడు, భార్యను మార్చమని ఉంటే పోయి ఉండేది. He asked to change everything except my wife. ఆయన అన్ని కూడా మార్చమన్నాడు, భార్యను మార్చమని ఉంటే అయిపోయేది. So science is deceiving believers. కాబట్టి ఈ యొక్క మరి శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనిషిని మోసం చేస్తా ఉన్నాయి. Is it not true? ఇది నిజం కాదా? There are many people being deceived by so called false science. కాబట్టి మన అనేకమైనటువంటి విశ్వాసులు ఈ విధమైనటువంటి శాస్త్రాలకు సంబంధించి సైన్స్కి సంబంధించిన విషయాలకి లోనైపోయి మరి విశ్వాసం నుంచి తొలగిపోతా ఉంటున్నారు. So we need to be very careful. మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. I have kept my faith. నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. And I am hoping for things that I am not seeing. నేను ఏదైతే చూడలేదో వాటి విషయమై నేను నిరీక్షిస్తా ఉన్నాను. Faith is that substance I am holding on to. కాబట్టి ఆ విధంగా నిరీక్షిస్తున్నటువంటి వాటి విషయంలో విశ్వాసం అనేది నేను చేత పట్టుకొని ఉంటున్నాను. It is an evidence for the things that I am not seeing. Faith is my evidence. విశ్వాసం అనేది నేను నిరీక్షిస్తున్నటువంటి వాటి విషయంలో మరి ఒక రుజువు. How great this faith is. ఈ విశ్వాసము ఎంత గొప్పది. Medical miracles happen just by faith. మరి ఎన్నో మనం చూస్తాము వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇటు విశ్వాసము ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగిస్తుంది. By faith the worlds are formed.
మరి విశ్వాసం చేత ఈ యొక్క ప్రపంచమంతా కూడా నిర్మించబడింది. By the word of God, all these have formed. We దేవుని- believe with faith. దేవుని యొక్క వాక్కు చేత మరి విశ్వాసం చేత ఇదంతా కూడా నిర్మించబడతా వచ్చింది. May the Lord bless us with perfect faith in our lives. దేవుడు ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి విశ్వాసంతో మనల్ని ఆశీర్వదించును గాక. God has already done His will, His plan for me in my life. నా యొక్క జీవితంలో దేవుడు అనాది కాల సంకల్పంలోనే అనేకమైనటువంటి విషయాలు నాలో జరిగేటివి నిర్ణయించి పెట్టినాడు. May the Lord bless this word. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక.